ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టుబదలక అడుగుచుండగా ఆయన తెల్ల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరిని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. చాలా మనకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటిదాకా ఏమన్నారు? ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ప్రకారము మరి వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. మరి యేసు ఏమంటాడు ఇక్కడ అంటే, మీలో పాపము లేనివాడు మొదట ఏం చేయాలి? ఈమె మీద రాయి వేయమని చెప్పాడు. మీలో పాపము లేనివారు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నాకెందుకు ఈ గొడవ, నాకెందుకు, ఆమె పాపం చేస్తూ పట్టుబడింది కదా, మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను కొట్టి చంపేస్తే అయిపోతుంది కదా, మీరు ఆ పని చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆయన ఏమి ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే, ఆమె పాపి అయినప్పటికీ, చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఆమె పాపి అయినప్పటికీ ఆమెను కాపాడడానికి, అంటే ఆమె తప్పు ఆమె గ్రహించేలాగా, వీరి తప్పులు వీరు గ్రహించేలాగా ఆయన ఇక్కడ మాట్లాడాడు. ఎవరైతే మరి పాపము లేని వారు ఉన్నారో, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పాను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇప్పుడు నా సమస్య ఎవరికి తెలియదండి. నా సమస్య ఇంకొకరికి చెప్పాను అనుకోండి, వారికి లోకువ. ఇప్పుడు మీలో ఏదైనా ఒక సమస్య ఉంది, మీ జీవితంలో ఒక బాధ ఉంది, తెలుసో తెలియకో మీరు తప్పు చేశారు, తెలుసో తెలియకో మోసపోయారు, మీరు వెళ్ళి మీరు బాగా నమ్మిన వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక తప్పును సరిదిద్దేవాడు లేదా క్షమించేవాడు లేదా అర్థం చేసుకునేవాడు మనకు కావాలి. కానీ మన చుట్టూ ఈరోజు ఎలాంటి వారు ఉన్నారంటే, నీది చిన్న పొరపాటు దొరికితే నిన్ను హేళన చేసి నీ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళే. అంటే మనం ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలో యేసుక్రీస్తు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఆమె పాపం చేసినట్లుగా, అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఆమె వ్యభిచరిస్తూ పట్టుబడినటువంటి స్త్రీ, ఆమె మరి పాపము చేసినట్లుగా మరి ఇక్కడ వీరు పరిగణిస్తూ, ఇప్పుడు ఈమెకి శిక్ష విధించాలి. మరి యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన వాడు. మరి ఆయన శిక్షిస్తాడా? చంపమంటాడా? లేదు. మీలో ఎవరు పాపము లేనివాడో వాడు మొదట రాయి వేయాల. ఎవరు వేయలేకపోయారు, ఎందుకంటే మనస్సాక్షి గద్దించి ఉండొచ్చు కదా. మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు పాపివి కదా, నువ్వు అపరాధివి కదా, నువ్వు మోసగానివి కదా, నువ్వు హంతకునివి కదా, నువ్వు వ్యభిచారివి కదా. మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మరి ఆ సమయంలో వారందరూ కూడా ఆ రాళ్ళు విడిచిపెట్టి ఎవరు కూడా ఆమెను శిక్షించలేదు, అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత క్రీస్తు ఆమెను అడిగాడు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పను. నేను కూడా నిన్ను శిక్షించను, అంటే నేను కూడా నిన్ను క్షమిస్తాను.
కానీ ఒక మాట చెప్పాడు లాస్ట్లో, ఇంకా ఎప్పుడూ పాపము చెయ్యకు. దేవుడు క్షమించినంత మాత్రాన మనము మరలా పాపము చేయొచ్చా? చాలామంది అంటారు ఐ మీన్ గ్రేస్. దేవుని కృప నిన్ను కాపాడుతుంది, ఆదరిస్తుంది, కనికరిస్తుంది. కానీ మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఆయన తట్టుకోలేడంట. కాబట్టి నువ్వు మరలా తప్పు చేయకూడదు. అంటే ఈయన ఎలాంటి వాడు అంటే మనం అర్థం చేసుకోవాలి, నీవు ఏ స్థితిలో అయితే ఇప్పుడు ఉన్నావో ఆ స్థితిని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. నువ్వు ఏ బాధనైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ బాధని అర్థం చేసుకోగలడు. మనుషులు హేళన చేయొచ్చు, వీడు ఫెయిల్ అయ్యాడంటరా, మరి వాడేం ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడు కాదు, వాడు ఫెయిల్ అయినోడే, కానీ ఎక్కడిస్తాడు కదా. అరే వీడు ప్రార్థన చేయడంట, ఈమెకు ప్రార్థన కూడా రాదంట, హేళన. ఎందుకంటే మనలో గనక దేవుని ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం, అర్థం చేసుకుంటాం. అమ్మా మనం ప్రార్థన చేయాలమ్మా, అంతేగాని పక్కన పోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్తూ వాళ్ళ పేరు పాడు చేస్తూ వాళ్ళని నువ్వు పైకి తెస్తావో తేవో అది పక్కన పెడదాం, సాయం చేస్తావో లేదో పక్కన పెడదాం. వారి పేరు నువ్వు పాడు చేయకపోతే మంచిది కదా. నువ్వేం కష్టపడి వాళ్ళను నువ్వు పోషించట్లేదు కదా, మరి ఎందుకు? మరి అదే ఇక్కడ యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తాం. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మన క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, క్రైస్తవ జీవితంలో మన ఆలోచన, మన నడత వాక్యానుసారంగా సరిగ్గా ఉండాలా. మనకొక గురి ఉంది, ఆ గురి యొద్దకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, గమ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ మంచితనాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ తగ్గింపును నువ్వు కోల్పోవద్దు. ఎక్కడ కూడా నువ్వు పరిశీలనలాగా ఉండకూడదు, ఎక్కడ కూడా నువ్వు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నిన్ను తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలా. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా.